ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై నిన్న ఆమె తరపు లాయర్ల వాదనలు విన్న జడ్జి స్వర్ణకాంత శర్మ ఇవాళ దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ తరపు లాయర్ల వాదనలు కూడా విన్నారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ అని, అక్రమ సొమ్ము కవితకు చేరిందని ఈడీ వాదించింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్స్ తమ వద్ద ఉన్నాయని తెలిపింది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి మెడికల్ కారణాలు లేవని వాదించింది. ఇండియా హెడ్ ఛానల్లో కవిత పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణకు ముందే ఫోన్లో డేటాను ధ్వంసం చేశారని, తమకు ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్లు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్ట్ చేశామన్న ఈడీ ఆమె గోప్యత హక్కును భంగపరచలేదని వాదించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ ఆమెను అరెస్ట్ చేశాయి. ఈ రెండు కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.